నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుండి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. రాష్ట్ర పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన. నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం. భారీగా భక్తుల దర్శనం. వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. పనిలో ప్రతిభ కనబర్చిన వారికి నజరానా ప్రకటన. టాంజానియాలో కూలిన బంగారు గని, 22 మంది దుర్మరణం. జహీరాబాద్లో ఘనంగా గోల్డెన్ క్రికెట్ పోటీలు. శంకర్పల్లి మోకిలా కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం. పాండురంగారావు వ్యాఖ్య. దోమకొండలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం వేడుకలు. కోదాడ గ్రామంలో ఘనంగా మాల మస్టీల కులస్తుల విన్యాసాలు. రెండో టీ20లో భారత్ ఘన విజయం. పసికూన ఆఫ్ఘన్ను చిత్తు చేసిన టీమిండియా. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నేటి నుండి ప్రారంభం కానుంది. స్విట్జర్లాండ్లోని ఈ నగరంలో ఈ నెల 19 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన సాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ 3 రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. కాగా సీఎంకు ఇది తొలి విదేశీ పర్యటన. కేరళలోని శబరిమలలో ఇవాళ మకర జ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. మకర జ్యోతి దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది. కానీ 4 లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. ఇవాళ సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య దర్శనం ఉంటుందని ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం వాలంటీర్లకి శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ కానుక, చేయూత పథకాలలో మంచి పనితీరు కనపరిచిన వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించింది. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి 15,000 రూపాయల వరకు, నియోజకవర్గ స్థాయిలో 20,000 వరకు, జిల్లా స్థాయిలో 25,000 చొప్పున ఇవ్వనున్నారు. ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఏటా సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డుని వాలంటీర్లకు అందిస్తోంది. ఉత్తర టాంజానియాలో భారీ వర్షాలకు బంగారు గనుల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 22 మంది కార్మికులు మృతి చెందారు. దేశ రాజధాని డొడోమాకు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో బర్యాడి జిల్లాలోని అక్రమ గోల్డ్ మైన్లో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన 22 మంది కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీశాయి. ఈ ప్రమాదం సంభవించిన బంగారు గనిని అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో ఘనంగా గోల్డెన్ కప్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఎంపీ బీబీ పాటిల్ హాజరవుతారని కమిటీ చైర్మన్ రాములు తెలిపారు. జహీరాబాద్లో ఈ పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని ఆయన తెలిపారు. ఇప్పుడు బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ, వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. తిరిగి బులెటిన్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండల పరిధిలో గల మోకిలా గ్రామ కార్యదర్శి లక్ష్మీ తులసిని జిల్లా కలెక్టర్ శశాంక్ సస్పెండ్ చేశారు. లక్ష్మీ తులసిపై పారిశుద్ధ నిర్లక్ష్యం, అలాగే 284 ఇళ్లపై జీరో ట్యాక్స్ వేయడంతో పాటు మరికొన్ని వివిధ అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో మోకిల గ్రామ మాజీ సర్పంచ్ అడివయ్య ఇతరుల ఫిర్యాదుపై జరిపిన విచారణ అనంతరం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చీలుకూరి పాండురంగారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నారు. అందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టపడాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజలు సానుభూతిగా ఉన్నారని పాండురంగారావు తెలిపారు.
కులాల్లో ఉన్న పేదవారు కానీ కాంగ్రెస్ అధికారం రావాలని పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా నాడు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది వచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు పేదవారు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచే విధానం ఉంది. అందులో భాగంగా రాబోయే రేపు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేకమైన పండగ, అందరూ ప్రేమానురాగాలతో తీసుకునే పండగ, అందరూ బంధువులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు లింగా రాజేందర్ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హారతులు అందించడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామ సర్పంచ్ బూర్తి రత్నం కుమారి ఆధ్వర్యంలో మాల ముష్టిల విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాని మాట్లాడుతూ గత కాలంలో ఉన్న జానపద కళలు కనుమరుగవుతున్నాయని అన్నారు. వారిని గుర్తించి తగిన అవకాశం కల్పించాలని సర్పంచ్ అన్నారు. మంత్రి దాశరథి రాజు గారి సహకారంతో ఈరోజు గత పురాతన కాలంగా ఇటువంటి కళాకారులు అందరూ కూడా మరుగుపడిపోతున్నారు. హైటెక్గా డూగా చేసుకునే ప్రతి ఒక్క కళాకారులు పబ్లిక్లో వస్తారు తప్ప ఇటువంటి రియల్గా చేసే కళాకారులు ఎవరు కూడా రావట్లేదు. చాలా పురాతన కాలంగా ఇవి జరుగుతుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మా గ్రామంలో మా పూర్వీకులు పెద్దవాళ్ళందరూ కూడా 35 ఏళ్ళ పైన ఇక్కడ పట్టణం జరిగినటువంటి ప్రోగ్రాలు ఈరోజు అదేవిధంగా పురాతన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశిత 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.4 ఓవర్లోనే 4 వికెట్లు ఉపయోగించేందుకు యశస్వి జైస్వాల్ 68 పరుగులు సాధించారు. శివం దుబే 63 రన్స్తో ధనాధన్ ఆటతో అలరించారు. ఇప్పుడు బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటి నుండి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. రాష్ట్ర పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన. నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం. భారీగా భక్తుల దర్శనం. వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. పనిలో ప్రతిభ కనబరిచిన వారికి నజరానా ప్రకటన. టాంజానియాలో కూలిన బంగారు గని, 22 మంది దుర్మరణం. జహీరాబాద్లో ఘనంగా గోల్డెన్ క్రికెట్ పోటీలు. శంకర్పల్లి మోకిలా కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్. కాంగ్రెస్ పార్టీతోని అన్ని వర్గాలకు సమన్యాయం. పాండురంగారావు వ్యాఖ్య. దోమకొండలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం వేడుకలు. కోదాడ గ్రామంలో ఘనంగా మాల మస్టీల కులస్తుల విన్యాసాలు. రెండో టీ20లో భారత్ ఘన విజయం. పసికూన ఆఫ్ఘన్ను చిత్తు చేసిన టీమిండియా. ఇవి మల్టిపుల్ టైమ్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. మరోసారి శ్రావ్య టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.